Good morning, all of you. వారం జరిగే శనివారం, ప్రతి శనివారం జరిగే సహేస్ డైలాగ్స్ ఇప్పుడు సహేస్ అసెంబ్లీస్గా మారిపోయినాయి. సహేస్ అసెంబ్లీసే ఇక్కడున్న పిల్లలు, ఇంటి దగ్గర ఉన్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీక్షిస్తున్నారు. ఇప్పుడు అందరికీ స్వాగతం. ప్రతి వారము ఒక అంశంని కొంచెం లోతుగా చూడడం, అంశాన్ని చర్చించుకోవడం, పిల్లలు పెద్దవాళ్ళు ఇక్కడ సమావేశం అవుతున్నాం. ఈసారి అందరం అనుకునే ఎడ్యుకేషన్ మొత్తము ఒక్క కుదుపుతో మనం ఇప్పటివరకు ప్రపంచంలో చూడండి, విననిది, అసలు అది అలా ఉంటుంది అని తెలియని ఒక వాతావరణం 8 నెలల నుంచి చూస్తున్నాం మనం. దాదాపు 9 నెలలు అయిపోయింది. మార్చి 21న మీకు సెలవులు ప్రకటించారు. ఆ సెలవులు కేవలం 10 రోజులేమో అని 10 రోజులు వర్క్ షీట్స్ ఇచ్చి, ఆ తర్వాత మళ్ళా పొడిగిస్తే మళ్ళా వర్క్ షీట్స్ పంపిస్తూ, ఇలాగా ఇప్పటి వరకు అరవిందా స్కూల్లో పిల్లలందరూ లెర్నింగ్లో ఉండాలి అనే ఉద్దేశంతో స్కూల్లో టీచర్స్ అందరూ కలిసి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇక్కడ ఉండే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ లైబ్రరీ కానీ అన్నిటినీ యాక్టివేట్ చేస్తూ లెర్నింగ్ని అలా జరగడానికి ఒక రకమైనటువంటి ప్రయత్నం చేశాం. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అటువైపు నుండి, అంటే తల్లిదండ్రుల నుంచి, పిల్లల నుంచి అంతగా భయంతో ఉన్నారు. కానీ అంతగా ఏదో మిస్ అవుతున్నాం స్కూల్లో, అంటే స్కూల్లో మిస్ అవుతున్నాం అంటే చదువు మిస్ అవుతున్నాం అనేది అంత స్పృహ ఉందా అని కూడా ఒక్కొక్కసారి ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అసలు లెర్నింగ్ ఏంటి? లెర్నింగ్ స్కూల్కి వస్తేనే జరుగుతుందా? లేకపోతే లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ లెర్నింగ్ అంటాము. ఏంటి అసలు అది? ఈ 8 నెలలు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఏమీ జరగలేదు అనుకుంటామా? లేదంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న పాఠాలు చెప్పి వినిటేనే అది చదువు అనుకుంటామా? ఏంటి అసలు లెర్నింగ్ గురించి ఈ కోవిడ్లో లెర్నింగ్ యొక్క పాత్ర ఏంటి? అసలు పిల్లలు ఏమనుకుంటున్నారు, పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, టీచర్స్గా ఏమనుకుంటున్నాము, అలానే ఎడ్యుకేటర్గా శివరామ్ గారు లెర్నింగ్ గురించి అసలు ఏంటి అనేది మనతో మాట్లాడతారు. ఆ తర్వాత అందరూ స్పందించాలి. చెప్పడం ద్వారా కానీ రాయడం ద్వారా కానీ మీరు రెస్పాండ్ అవ్వాలి. వాట్ ఆల్ ద థింగ్స్ హ్యాపెన్ డ్యూరింగ్ దీస్ 9 months ఆఫ్ కోవిడ్? ఇదంతా కూడా మనము ధ్యానము అనే దీంట్లోనే జరిపిస్తున్నాం, మెడిటేషన్. అందుకని మీరు కూడా మెడిటేషన్ దీంట్లో మీ అటెన్షన్ ఇవ్వాలి. అట్లే అందరూ ప్రిపేర్డ్గా వచ్చారు. ఈ టాక్ అయిపోయాక మీరు రాసేది ఒక 10-15 నిమిషాల్లో రాసి ఇవ్వాలి. అంటే ప్రతి మాటని మీరు చాలా జాగ్రత్తగా వింటే మీరు దాని గురించి లోపల మీ స్పందన ఏది ఉంటుందో, తాతగారు చెప్పిందే రాయరు, మీ స్పందన మీరు ఎట్లా ఫీల్ అవుతారు అనేది కూడా మీరు గమనించుకుంటూ రాయాలి. మంగళగిరిలో కూడా సబ్జెక్ట్స్ పైన ఇక్కడ శనివారం జరిగితే ఇంద్రాణి అమ్మ అక్కడ బుధవారం ఏర్పాటు చేసింది. ఇది దాదాపు 4.5 లక్షలకు సబ్స్క్రైబర్స్కి, లిజనర్స్కి వెళ్తుంది అనేది నాకు ఇప్పుడే శ్రీనివాసరెడ్డి చెప్తే తెలిసింది. నేనేదో 2 లక్షల మందికే అనుకున్నా, నేను పొరపాటు అని తెలిసింది. 4.5 లక్షల మందికి ఆయన అదే పనిగా ఇక్కడికి వచ్చి ఈ టాక్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి అందరికీ ఎస్టీవీ తరఫున శ్రీనివాసరెడ్డి నా ఫ్రెండు వినిపిస్తున్నాడు. ఇది అవసరమైంది. ఎందుకంటే టోటల్గా దేశమంతా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చాలా చర్చలు జరుగుతున్నాయి, చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి, చాలా సమాలోచనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో అరవింద మొత్తం కోవిడ్ టైంలో మొత్తము దాదాపు 5-6 నెలల నుంచి ప్రతిసారి కూడా ఈ లెర్నింగ్ పైన, ఎడ్యుకేషన్ పైన మనం డైలాగ్స్ నిర్వహిస్తూ వస్తున్నాం. మీరు అందరూ కూడా ఇప్పుడు అటెండ్ కావడంతో దీనికి ఒక గొప్ప కళ వచ్చింది. పిల్లలంతా పార్టిసిపేట్ అవుతున్నారు.
డైలాగ్ అన్నప్పుడు ఒకరు మాట్లాడే స్పీచ్ కాదు, మీరు కూడా పార్టిసిపేషన్ ఉండాలి. అయితే అది కొంచెం అసాధ్యం కాబట్టి మనకుండే కాల పరిమితిలో కూడా మనం జాగ్రత్తగా ఇచ్చేసి, మీరు 15 మినిట్స్లో రాసేది, మీ స్పందనలు రాసేది కూడా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా డైలాగ్ అనుకోవాలి. తాతగారు మాట్లాడే మాటలు, తర్వాత మీరెట్లా స్పందిస్తున్నారు, ఇది ఎక్కడ ఇట్లా జరుగుతుందని తాతగారికి తెలియదు, నేను అనుకోవడం లేదు ఇట్లా జరుగుతుందని. ఇది చాలా అద్భుతమైన ఇది. దీని ఎఫెక్ట్ చూసినప్పుడు ఎట్లా స్పందిస్తున్నారు, దీని ఎఫెక్ట్ చూసినప్పుడు ఇంద్రాణి మేడము, ఆమెకి ఏదైనా ఎఫెక్టివ్గా ఉంటే దాన్ని కొనసాగించాలా అనుకుంటుంది. ఎఫెక్టివ్గా లేకపోతే కేవలము ఏదో మొక్కుబడికి దాన్ని చెయ్యాలా అని ఆమెకు ఉండదు, అది బ్రేక్ చేస్తుంది. ఆమెకు ఎందుకో ఇది చాలా ఎఫెక్టివ్ అని తెలుస్తూ ఉంది అన్ని సబ్జెక్ట్స్కి, అన్నిటికీ కూడా మూలంగా. యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ఎక్కడ ఇట్లాంటి జరగడం లేదు. పిల్లలు కూడా ఎట్లా స్పందిస్తున్నారు, టీచర్స్ ఎట్లా స్పందిస్తున్నారు, పేరెంట్స్ ఎట్లా స్పందిస్తున్నారు. ఇది మీతో మాట్లాడేటప్పుడు ఇండ్లలో ఉండి, మనకంత ఫేస్బుక్ ఉంది కాబట్టి మీ అమ్మ నాన్నలు అందరూ కూడా ఫాలో అవుతున్నారు. ఈ టైం అనౌన్స్ చేశాము, 11 గంటలకు సరిగ్గా మొదలు పెడతామని, అందుకని అందరూ ప్రిపేర్డ్గా దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. మీరు కూడా ప్రతిసారి చేస్తున్నప్పుడు పిల్లల పార్టిసిపేషన్ ఉంది, వాళ్ళు కూడా వాళ్ళ స్పందనలు మాట్లాడుతున్నారు, మీరు కూడా ప్రిపేర్డ్గా ఉండండి. ఈరోజు హౌ వీఆర్ లెర్నింగ్, వాట్ వీఆర్ లెర్నింగ్ కాదు మనం మాట్లాడుతూ ఉండేది, హౌ వీఆర్ లెర్నింగ్. ఎప్పుడు కూడా నేర్చుకోవడం అంటే ఏం నేర్చుకుంటున్నావు అంటారు. ఏమి నేర్చుకుంటున్నావు అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇప్పుడు వాళ్ళు దీన్ని అర్థం చేసుకుంటున్నారు. అందుకే ప్రధానమంత్రి కూడా దీనిపైన ఒక వివరణ కూడా ఇచ్చారు. మొత్తం అంతా, ప్రపంచమంతా దీన్ని గమనించాలా, ఏమి నేర్చుకోవాలా అనేది కాదు, ఎట్లా నేర్చుకోవాలనేది విద్యలో చాలా ముఖ్యము అని చెప్పుకున్నారు. అయితే చాలామంది అంటారే కానీ ఎట్లా నేర్చుకోవాలా అనేది దాని గురించి ఎప్పుడూ మనకు చెప్పలేదు. ఎప్పుడు మనం ఇంతకాలము మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా ఏం నేర్చుకోవాలా, ఫిజిక్స్, కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, లైబ్రరీలో బుక్స్ ఉంటాయి, ఎన్సీఆర్టీ వీళ్ళంతా బుక్స్ పబ్లిష్ చేస్తారు, స్టేట్ సిలబస్ కోసం ఎస్సీఆర్టీ పబ్లిష్ చేస్తారు, మిగతా పబ్లిషర్స్ ఉంటారు. ఆ పాఠాలు మొదలువేయడము, కంఠపాఠం కొట్టడము, ఇదే సరిపోయింది ఇంతకాలం. నాకు తెలీదు, డాక్టర్ రాజయ్య గారు ఆయన డెఫినెట్గా బ్రిలియంట్, గొప్ప థింకర్ కాబట్టి డాక్టర్ గారే కాకుండా ఆయన డెఫినెట్గా విషయం అని కాదు, విషయాన్ని ఎట్లా మనము నేర్చుకుంటాం, హౌ వీఆర్ లెర్నింగ్. దీని గురించి నేను రిషి వ్యాలీలో దాదాపు ఒక 10 ఏళ్ళు పనిచేశాను కాబట్టి జిడ్డు కృష్ణమూర్తి వచ్చినప్పుడల్లా ఆయన ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హౌ వీఆర్ లెర్నింగ్ అని చెప్పేవారు. ఆయన ఎడ్యుకేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్లో కూడా దీన్ని ప్రధానంగా చెప్పారు. అయితే నాకు ఇప్పటికి కూడా పిల్లలకి ఎట్లా దీన్ని కమ్యూనికేట్ చేయాలా అనే దీంట్లో ప్రతిసారి కొత్తగా కూర్చొని ధ్యానం చేయాల్సి వస్తుంది. ఎట్లా నేర్చుకుంటాము అని మీరు అన్నప్పుడు మొత్తం ఎడ్యుకేషన్నే ప్రశ్నించాల్సి వస్తుంది. టెక్స్ట్ బుక్లన్నీ తీసిపడేయాలని కాదు, లేకపోతే మిగతా లైబ్రరీ అంతా క్లోజ్ చేయాలని కాదు, ఉంటాయి, సమాచారం ఉండకూడదని కాదు, విషయ పరిజ్ఞానము, నాలెడ్జ్. పిల్లల్ని ఎప్పుడన్నా అడిగితే చదువు అంటే నాలెడ్జ్, కొత్త విషయాలు నేర్చుకోవడం. టీచర్స్ని ఎప్పుడన్నా అడిగితే కొత్తది నేర్చుకోవడం. కొత్తది నేర్చుకుంటావు? ముఖ్యంగా ఇప్పుడు అది అందరికీ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే దాదాపు 10-20 ఏళ్ళ నుంచి మొత్తం ట్రెండ్ అంతా ఎడ్యుకేషన్లో మారిపోయింది.
ఇన్నాళ్ళ మాదిరి కాదు. నా చిన్నప్పుడు పండితులు ఉండేవాళ్ళు, వాళ్ళు గొప్ప లెర్నెడ్ స్కాలర్స్ అనేవాళ్ళు, పండితులని, విద్వాన్స్ అనేవాళ్ళు. నా మిత్రుడు విద్వాన్ విశ్వము, విద్వాన్ అనే పేరుతోనే ఆయన చలామణి అయినారు. మహా గొప్ప పండితులు వాళ్ళు. ఏంటి పాండిత్యము అని అంటే అప్పుడు విషయాన్ని ఉన్నట్టు ఒప్పజెప్పడం అన్నమాట. గొప్పగా దాంట్లో థింకింగ్ ఉంటుంది, లేదని కాదు. బట్ సంపూర్ణంగా వాళ్ళు అధ్యయనం చేయడంలో పూర్వం బ్రాహ్మణ పండితులు, మనం ఎప్పుడైనా వాళ్ళని పురోహితులుగా పిలిస్తే వేదాలను ఎట్లా గుడ్డిగా వదిలించినారో చదువు కూడా అట్లా గుడ్డిగా వదిలించడం, అదే చదువు అయిపోయింది. మహాపండితులు అన్నమాట. ఆ పండితులతో నాకు డైరెక్ట్గా పరిచయం ఉంది. వాళ్ళు ఏది కొత్తగా ఆలోచించరు. క్షమించాలా, ఎవరైనా పెద్దవాళ్ళు దానిపైన గౌరవం ఉంటే వాళ్ళు దయించి క్షమించాలి తాతగారిని. కారణం ఏంటంటే ఇప్పటికీ చాలామంది ఆ నాలెడ్జే చాలా ముఖ్యం అనుకుంటున్నారు. నేను కూడా చిన్నప్పుడు అట్లే అనుకుండేవాడిని. నాలెడ్జే సర్వస్వము, నాలెడ్జే మనల్ని ఉద్ధరిస్తుంది, చదువు అంటే నాలెడ్జ్. నా ఫ్రెండ్కి ఎలినా వాట్స్కి ఇంగ్లాండ్ నుంచి పుస్తకాలు వచ్చేటివి. ఆమె నా ఫ్రెండ్గా నాతో పాటు పనిచేసింది. ఆక్స్ఫర్డ్ మ్యాగజైన్ వచ్చింది. మ్యాగజైన్ వస్తే దాంట్లో చూస్తే ఫ్రంట్ పేజీలో నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ గాడ్ అట్లా వేసేవాళ్ళు అనమాట. అంటే నాలెడ్జ్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. నువ్వు చెప్పిందే వేదమా అంటుంటారు. వేదము అనే పదానికి అర్థం ఏంటంటే నాలెడ్జ్ అని. వేదం అంటే అనంతమైన వేదం, నాలెడ్జ్ అంతా కూడబెట్టారు. బైబిల్ అన్నా వాడు చెప్పిందే బైబిల్ అంటారు. మనకు వేదం ఎట్లా అంటామో వాళ్ళు బైబిల్ అంటారు. బైబిల్ అంటే అథారిటీ అని, నాలెడ్జ్ అథారిటీ అని. ఏమి చదివినా ఏం చేసినా. ఎందుకు తాతగారు ఇది చెప్తున్నారంటే ఈ బర్డన్ అంతా మనం తీసిపడేయచ్చు. ఇప్పుడు పుస్తకాల బర్డన్ తాతగారు అది నేర్చుకున్నాక చాలా లైట్ అయిపోయింది, లైట్ వెయిట్ అన్నట్ట హాయిగా ఉంది మైండ్. ఏం లేదు మైండ్లో. అక్కడ బిగిన్ అవుతుంది నేర్చుకోవటం అనేది. మొదట ఏమీ లేకుండా పోవాలి, ఇక్కడ ఏమీ లేకుండా ఎంప్టీ. ఇప్పుడు న్యూరోలింగ్విస్ట్ అంటున్నారు, మైండ్ ఎప్పుడైతే ఎంప్టీగా ఉంటుందో అది వినడంలో, నేర్చుకోవడంలో దానికి ఒక గొప్ప శక్తి ఉంటుంది. ఒక ఖాళీ కప్పు ఉంటుంది, దాంట్లో నువ్వు టీ పోస్తే టీ నింపొచ్చు. తర్వాత పాలు పోయాలా లేకపోతే ఇంకొక డ్రింక్ పోయాలంటే దాన్ని ఖాళీ చేసి కడిగి మళ్ళీ తుడిచి మళ్ళీ పాలు పోస్తే మళ్ళీ తేటగా పాలు ఉంటాయి. అట్లా నీ మైండ్ ఎప్పుడెప్పటికీ ఎంప్టీ అవుతుండాలా అని. ఎప్పుడెప్పటికీ. ఫిజిక్స్ సార్ వచ్చారు, ఆయన పాఠం చెప్పారు. మళ్ళీ మ్యాథ్స్ సార్ వస్తున్నారు, రవీంద్ర సార్. ఆయన వచ్చినప్పటికి నీ మైండ్ మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి. నువ్వు అదే దీంట్లో అట్లే ఉంటే నువ్వు మళ్ళీ రిసీవ్ చేసుకోలేవు. అందుకే తాతగారు ఎప్పుడు మీతో స్పాంజ్ ఉన్నట్టు ఉండాలి. స్పాంజీ మనం నీళ్ళలో పెడితే అది కంప్లీట్గా ఎంప్టీగా ఉంటే, శూన్యంగా ఉంటే అది దేనైనా పట్టుకుంటుంది, పీల్చుకుంటుంది. అట్లా నీ మైండ్ ఎప్పుడు ఎంప్టీగా ఉండాలి. నాలెడ్జ్తో నింపిన మైండ్సు, వేదము, బైబిలు చెప్పే నాలెడ్జ్ ఏదైతే ఉందో దాంతో నిరంతరమైన వ్యగ్రతలో నిరంతరము దాన్నే నువ్వు వల్లిస్తా, దాన్నే గౌరవిస్తా, అదే సర్వస్వం అనుకునే దాంట్లో నీలో ఎంప్టీనెస్ ఉండదు. సైంటిస్టుల గురించి పరిశోధన చేసినప్పుడు నాకు పక్కన డాక్టర్ రాజయ్య గారు ఉన్నారు కాబట్టి, ఆయన సైంటిస్ట్ కాబట్టి ఆయనకు అర్థమవుతుంది సైన్స్లో సైంటిస్ట్ ఎట్లా పరిశోధన చేశారు, ఏ విధమైన మైండ్ నుంచి వాళ్ళకి డిస్కవరీ వచ్చింది అని. నా ఫ్రెండ్ శంకర్ జర్మనీ నుంచి వచ్చి ఆయనతో డిస్కస్ చేస్తుంటే ఆయన చెప్తున్నాడు, దీంట్లో చాలా సెన్స్ ఉందండి ఎంప్టీగా ఉండడంలో. ఏదైనా సైన్స్లో డిస్కవరీ చేస్తే నాట్ ఫ్రమ్ నాలెడ్జ్, ఒక ఫ్రెష్ మైండ్లో నుంచి ఏదో
వాళ్ళలో డిస్కవరీ వస్తుంది, అక్కడి నుంచి కొత్తది ఏదో కనిపెడతారన్నమాట. అంటే సైన్స్లో ఏం జరిగింది అని అంటే డాక్టర్ శంకర్ చెప్పింది, ఒక మొమెంట్ ఉంటుంది, ఆ మొమెంట్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, న్యూటన్కైనా ఐన్స్టీన్కైనా నాలెడ్జ్ ఉంటుంది. అయితే ఆ డిస్కవరీ మూమెంట్ వచ్చినప్పుడు కంప్లీట్ ఎంప్టీ అవుతుంది, దాంట్లో ఏదో వాళ్ళకి స్ఫురిస్తుంది, ఏదో తోస్తుంది, అది డిస్కవరీ అవుతుంది, అది ప్రపంచాన్ని అంతా కదిలిస్తుంది. క్వాంటమ్ థియరీ ఐన్స్టీన్ ఇది అయినప్పుడు ఆయనకి కూడా ఒక కదలిక. ఈ అగ్రికల్చర్లో అంతా కూడా మొత్తం పొల్యూషను మొత్తం అంతా విషాలు కొడతా ఇచ్చేస్తున్నారు అని నాకు మొత్తం ఆయన పరిశోధకుడు ఫుకువోకా, జపనీస్ అగ్రికల్చరిస్టు సైంటిస్టు, ఆయనకు ఒక జర్క్ వచ్చింది లోపల. వాట్ ఆర్ వీ డూయింగ్, మనం ఏం చేస్తున్నాము? ఆయన పరిశోధకుడు, వరి వంగడాల గురించి డాక్టరేట్ చేసిన పరిశోధకుడు, గొప్ప శాస్త్రజ్ఞుడు. ఆయనకు ఒక కదలిక వచ్చింది లోపల. మనమంతా విషం చేస్తున్నాం ప్రపంచాన్ని, నదుల్ని, భూమి దినుసుని అంతా కూడా. ఇది కాదు కదా వ్యవసాయం అంటే, విషం కాదు కదా. నేను ఇప్పుడు పొద్దున చూస్తే ఆ పసుపు పంట వేసినారు, దానికి వేసి పిచికారేసి కొడుతున్నారు. నేను పోలే సంతోషం పడేవాడిని. ఇలా కషాయం ఇస్తూ ఉంటే పసుపు బెల్లము అల్లము అంత వేసి, అమ్మో దీంతోనే కోవిడ్ నుంచి తప్పించుకున్నాము 6 నెలలు 10 నెలల నుంచి అని నేను చాలా సంతోషం పడ్డాను. తీరా చూస్తే అమ్మో దీన్ని కూడా నమ్మేకి లేదు, కషాయాలను కూడా. ఎందుకంటే అవి కూడా విషముతో పండిస్తున్నారు. ఇక్కడ పక్కన గులాబీలు వేశారు. అమ్మో నేను ఎంత అదృష్టవంతుని, నా పక్కన అది కిటికీ తీస్తే కనపడుతుంది, నా డోర్ తీస్తే గులాబీ తోట కనపడుతుంది. చూస్తే అవి బాగా విచ్చుకోవాలని చెప్పి ఇట్లా మొగ్గగా ఉంటుంది గులాబీ, ఇట్లా విచ్చుకుంటే అందంగా ఉంటుంది. విచ్చుకోవాలని చెప్పి వాళ్ళు విషం కొడుతున్నారు, స్ప్రే చేస్తున్నారు. నాకు భయం వేసింది. దాన్ని ఇట్లా వాసన చూస్తాం, మామూలుగా ఎవరైనా గులాబీ ఇస్తే ఇంకా వాసన చూడకండి దయించి. పువ్వు అంటే వాసన చూస్తాము, సువాసన దానికి. బట్ వాళ్ళు వేసి పిచికారి కొడుతున్నారు. నాకు సైన్స్ అంటే విజ్ఞానము అనే అర్థం పోయింది, అజ్ఞానము అని రాసుకోవాల్సి వచ్చింది. అందుకని నాలెడ్జ్ ఎందుకు పొరపాటు పడుతోంది అని అంటే దాంట్లో మనకు మానవీయత లేదు, అంతర్దృష్టి లేదు, ఇంటెలిజెన్స్ లేదు. అందుకని మొత్తం సైన్స్ అంతా దుర్వినియోగం అయ్యి ఈరోజు కోవిడ్ రావడానికి, ఇప్పటికీ కోవిడ్తో భయం పడుతున్న దేశాలు అమెరికా ఇవన్నీ ఇంకా తగ్గలేదు. ఎందుకు ఇట్లా అంటే పొల్యూషను అది దానికి ఎట్లా ఇచ్చేయాలా, మొత్తం మన మైండ్ ట్రెండ్, మైండ్ సెట్ మారాలి టోటల్గా. మనం చదువుకునే చదువునంతా మళ్ళీ ప్రశ్నించాలి. అంటే ఇట్ ఈస్ నాట్ వీఆర్ థింకింగ్, ఇట్ ఈస్ వాట్ వీఆర్ థింకింగ్, అది కాదు, ఇట్ ఈస్ హౌ వీఆర్ థింకింగ్ అనే దాంట్లో మార్పు రావాలి. అప్పుడు ఎడ్యుకేషన్ బాగుపడుతుంది, అప్పుడు కోవిడ్ కూడా ఆన్సర్ వస్తుంది. వాట్ వీఆర్ థింకింగ్ అనే దాంట్లో కోవిడ్స్, పొల్యూషను ఇదని. ఆల్బర్ట్ కాము రాసిన ప్లేగ్ అని నవల చదివితే ఇప్పుడు మనం ఎట్లా తిప్పలు పడ్డామో దాదాపు 100 years బ్యాక్ ప్లేగ్తో అట్లే తిప్పలు పడ్డారు, ఫ్లూతో అట్లే తిప్పలు పడ్డారు. ఇప్పుడు మనం కోవిడ్ వచ్చింది. ఏమంటే అప్పుడు ప్రచార సాధనాలు లేవు కాబట్టి మనకి ఇంత గందరగోళము, ఇంత భయము, ఇంత గడగడ వణికి ప్రపంచం అంతా ఇచ్చేయడము, కమ్యూనికేషన్ తక్కువ కాబట్టి ఆ ప్లేగ్ వచ్చినా, కలరా వచ్చినా లక్షల మంది, కోట్ల మంది కూడా చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. నేను చదివాను, చెన్నైలో ప్లేగ్ వచ్చినప్పుడు లారీల్లో శవాల్ని మోసుకుపోతున్నప్పుడు గుర్తుపట్టేకి లేదు, శవాలు ఇసిరి దాంట్లో పడేసేవాళ్ళు, ఒక లారీ అక్కడ దింపి విసిరి కొట్టేవాళ్ళు. మాలపల్లి వాళ్ళు చదివితే నాకు తెలిసింది. అది ఉన్నవ లక్ష్మీనారాయణ గారు అక్కడ ఉన్నారు. అది చూసి ప్లేగు శవాళ్ళు గుట్టలు గుట్టలు వేసి బుట్ చేసేవాళ్ళు, పెద్ద గుంతలతో, లేకపోతే కాల్ చేసేవాళ్ళు. మీరు కోవిడ్ అంటున్నారు, కోవిడ్ కంటే భయంకరమైన కోట్ల మందిని బలి చేసిన వైరస్లు వచ్చినాయి. ఎందుకు ఇట్లా అని అంటే మనం ఇంతవరకు నాలెడ్జ్ని ఆరాధించినాము, పూజించినాం ఓహో అని. బట్ అది ఎంత ప్రమాదమో ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. అందుకని ఇప్పుడు
థింక్ అనేది చాలా ముఖ్యమైపోయింది. వాట్ టు థింక్ కాదు. వాట్ టు థింక్ అంటే ఏంటి? నువ్వు లైబ్రరీకి పోతావు, వాట్ టు థింక్ అంటే ఆ పుస్తకంలో ఉండేదంతా వాట్ టు థింకే. నీకు కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ బుక్ తెచ్చి చదివితే ఒక ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ చదువుతూ ఉంటే నీకు ఆ కెమిస్ట్రీ వస్తుంది, బాటనీ వస్తుంది, ఫిజిక్స్ వస్తుంది, మ్యాథ్స్ వస్తుంది. మ్యాథ్స్ నువ్వు స్టెప్ బై స్టెప్. ఇప్పుడైతే పుస్తకాలు ఎట్లా రాస్తున్నారని అంటే టీచర్ అవసరం లేదు, నువ్వే చదువుకొని నువ్వు ఎంతైనా చదువుకోవచ్చు. కంప్యూటర్స్లో డిగ్రీస్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు, కంప్యూటర్ ఎగ్జామ్స్ పెట్టి. నువ్వే ఇంట్లో స్వయం దీంట్లో నువ్వు చదువుకోవచ్చు. స్వాధ్యయనం అంటారు సంస్కృతంలో. అంటే నీ అంతకు నువ్వే చదువుకోవటం. పుస్తకాలు అట్లా రాస్తున్నారు ఇప్పుడు అంత ఈజీగా. నేను అట్లే నేర్చుకున్నా. నేను స్కూల్లో నేర్చుకుంటే చాలా తక్కువ. లైబ్రరీలకు పోయి మునం బట్టి చదువుతా పోయేది. ఇంట్రెస్ట్ ఉంటే అది. కొన్నిసార్లు పొయిటరీ చదువు బుద్ధి అవుతుంది, కొన్నిసార్లు సైన్స్ చదువు బుద్ధి అవుతుంది. ఏ చదివితే పుస్తకాలు చదువుతా పోయేది. అట్లే వస్తుంది. అయితే కొన్ని ఏళ్ళు చదివినాక నాకు అనిపించింది ఎక్కడో పొరపాటు జరుగుతుంది. అది కాదు, అట్లా చదవడం కాదు. విషయం పైన విపరీతమైన జిజ్ఞాసతో, విషయాశక్తితో, విషయం పైన వ్యసనంతో. నాకు వ్యసనం అంటే అదొక హ్యాబిట్ అన్నమాట. అట్లా ఇచ్చేసినాక ఎందుకు ఇదంతా అని ఫుకువాకాకు సరిగ్గా అదే ఆలోచన వచ్చింది. ఏంటి పరిశోధన అంటున్నా అగ్రికల్చర్లో వీళ్ళేమో విపరీతమైన పాల్డాలు, ఎండ్రీను అవన్నీ కొడుతున్నారు, యూరియా విపరీతంగా గుమ్మరిస్తున్నారు. ఇదంతా ఏంటి? ఎక్కడ చూసినా గడ్డిని తగలబెడుతున్నారు, చెత్తని. ఇదంతా ఏంటి అనే ప్రశ్న వచ్చింది. ఒక జర్క్ వచ్చింది అంటారు దాన్ని. తెలుగులో నా ఫ్రెండు గడ్డి పరకుతో విప్లవము ట్రాన్స్లేట్ చేసే సురేష్ కదలిక వచ్చింది అని అంటాడు. కదలిక, జర్క్ లోపల ఏదో ఒక. అప్పటి నుంచి ఆయన చాలా స్కెప్టికల్గా, చాలా హేతుబద్ధంగా ఆలోచిస్తూ ఎక్కడో పొరపాటు జరుగుతోంది, అది కాదు. ప్రకృతి అంటే ప్రకృతిని మనం అనుసరించిపోవాలా, అంతేగాని ప్రకృతికి వ్యతిరేకంగా పోకూడదు. నా ఫ్రెండు డాక్టర్ రాజయ్య ఆవారా అని పెట్టి ఆయనకేదో జర్క్ వచ్చింది లోపల. ఇదంతా కరప్ట్ అయిపోతుంది, ఇదంతా పొల్యూట్ అయిపోతుంది అని కృష్ణానది ఒడ్డులో పిల్లలు అందరూ కలిసి వరుసగా చెట్లు నాటుతానే ఉన్నారు. అది ఇన్సైట్ అంటారు. అది నాలెడ్జ్తో వచ్చింది కాదు, అది బాధతో వచ్చింది, పరిశోధనతో వచ్చింది, పరిశీలనతో వచ్చింది. ఎందుకు ఇట్లా? దీన్నంతా బాగుపరచకపోతే ఏమవుతుంది ప్రపంచము? ఎక్కడో అక్కడికి మొదలు పెట్టాలి కదా. ఎవరో వాళ్ళు చేస్తారు, ఎవరు చేయరు. ఏదైనా మార్పు రావాలంటే నీ నుంచి రావాలా, నువ్వు మొదలు పెట్టాలా, లేదా నేను కలిసి మొదలు పెట్టాలా, లేదా అజయ్కి డాక్టర్ గారు మనము కలిసి మొదలు పెట్టాలా. ఇంద్రాణి అది వెంటనే తెలుసుకుంది, వెంటనే పిల్లల్ని ఇన్వాల్వ్ చేసింది. తెల్లవారుజామున పిల్లలు పోతారు, ఆయనతో పాటు పనిచేస్తున్నారు మన పిల్లలు. ఆయనకి ఎందుకు అరవింద అంటే గౌరవము, మన పిల్లలంటే విపరీతమైన ప్రేమ ఎందుకు అంటే ఈ పిల్లలకి బాధ్యత తెలుసు. ప్రకృతిని కాపాడుకోవడంలో వాళ్ళకు ఉండే ఇన్వాల్వ్మెంట్ ఆయన గుర్తించారు. అరవిందకి ఈ ఇన్సైట్ ఉంది అని ఆయన గమనించినారు. అందుకే ఆయనకు సంతోషం. అరవింద అంటేనే ఆయన పొంగిపోతారు. ఆయన మాట్లాడితే మనకు తెలుస్తుంది. మరి ఎందుకు శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి వచ్చాడు అంటే ఈ మెసేజు కేవలం ఒక 10 మందికి 20 మందికి లేకపోతే అరవింద పేరెంట్స్కి మాత్రమే అందే కాదు, ఇది ప్రపంచానికి అంతా తెలియాలి. పొద్దున్నే చెప్తున్నారు, దాదాపు 4.5 లక్షల మంది తాతగారు వింటున్నారు అంటున్నారు. అందుకని నువ్వు దాని గురించి ప్రయత్నం చేయొద్దు. ఎట్లా దీన్ని అందించాలా ఎందరికీ దీన్ని, నువ్వు ఏదైతే ఇదని హౌ టు థింక్ అనే దానిపైన నువ్వు నిలబడి దానిపైనే నువ్వు థింక్ చేస్తూ ఉంటే తప్పకుండా అది ప్రపంచానికి అందించేకి చాలా మీడియా సంసిద్ధంగా ఉంది. నువ్వేం చేయనక్కర్లే. తాతగారు అవన్నీ పట్టించుకోరు. తాతగారు ఒకటే హౌ టు థింక్ అనే దానిపైన ఎప్పుడు కూర్చొని ఉంటారు ధ్యానంలో. టెక్స్ట్ బుక్స్ అవి వల్లించడము తాతగారికి ఇష్టం లేదు. టెక్స్ట్ బుక్స్ని విమర్శించడం లేదు. టెక్స్ట్ బుక్స్ని టీచ్ చేసే టీచర్స్ని కూడా తాతగారు విమర్శించడం లేదు. అయితే టీచర్స్ కూడా ఇప్పుడు గ్రహిస్తున్నారు, ట్రెండ్స్ మారినాయి. వాళ్ళు కూడా హౌ టు థింక్ అనేది ఇంట్లోనే చూస్తున్నారు. దాన్నే నా ఫ్రెండ్ కేకేఆర్ నాకు గొప్ప మిత్రుడు. ఆయన గౌతమ్ ద లీడర్ పెట్టి కాలేజీ నడిపించేసి అవతల వాళ్ళు కాన్సెప్ట్ స్కూల్స్ అని పెట్టాడు ఆయన.
ఆయన ఒకటే చెప్పాడు టీచర్స్కి, మొట్టమొదటి స్కూల్ బిగిన్ చేసేప్పుడు, మీరు ఏదైనా స్కూల్ బిగిన్ చేయాలంటే ముందు తాతగారి టీము ఏదైతే హౌ టు థింక్ అంటున్నారో అది కాన్సెప్ట్ బేస్డ్, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకునే దీంట్లోనే కొత్త స్కూల్స్ పెట్టాల్సి వచ్చింది. కాబట్టి మీరు ఆ 1 month ఓరియంటేషన్స్ ఇచ్చేవాళ్ళం, దాంట్లో పార్టిసిపేట్ అయినాకనే మీరు టీచర్స్గా రండి అని ఒక క్వాలిఫికేషను ఆయన నిర్ణయం చేశాడు. ఎందుకు అట్లా చేశాడు అంటే, చాలామంది ఇక్కడ చుక్క రామయ్య గారు వచ్చినప్పుడు చెప్పారు, ఫౌండేషన్ స్కూల్స్ అంటారు, ఐఐటి స్కూల్స్ అంటారు, ఇప్పుడు కాన్సెప్ట్ స్కూల్స్ అంటున్నారు. బట్ దీని అంతట్లో ముఖ్యం ఏంటంటే హౌ టు థింక్ అని చెప్పారు. మీరు కూడా దీని గురించి ఆలోచన చేయాలి. ఊరికే గుడ్డిగా చదివే కాదు, లేకపోతే టెక్స్ట్ బుక్స్ మీరు ఇక్కడ అమ్ముతారని. అందరూ ఎందుకు అమ్ముతారు అంటే కమిషన్ ఇస్తారు వీళ్ళకి బాగా, ఆ కమిషన్ కోసం అమ్ముతూ ఉంటారు. కమిషన్ కోసం కాదు పుస్తకాలు. నీకు అవి ఎంత రెవల్యూషనరీగా ఉన్నాయి అనేది. రెవల్యూషనరీగా ఉంటే పుస్తకాలు విషయం ఉంటుంది దాంట్లో, బట్ దాన్ని విషయాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలా, ఎట్లా స్టడీ చేసేయాలా, ఎట్లా హౌ టు థింక్ అనేది నువ్వు టీచర్స్ మొదలు పెట్టాలి. అంతేగాని ఆ పుస్తకాలు గుడ్డిగా, మీరు పుస్తకాలు మోయడం ఎంత ఇష్టమో మీకు చూస్తూ ఉంటాను నేను. పేరెంట్స్కి కూడా మీకు కొత్త పుస్తకం వచ్చింది మీరు కొనండి అంటే వెంటనే కొంటున్నారు. ఇక్కడ ఎప్పుడో రజనీ మేడం ఇక్కడే ఉంటుంది, నేను చాలాసార్లు చూస్తూ ఉంటా. వాళ్ళ జీతాలు కట్టమంటే కట్టరు, కానీ స్కూల్కి టెన్షన్గా పుస్తకాలు అయితే కొనిపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకంటే పుస్తకంలో ఏదో ఉందనుకుంటారు, వాళ్ళకు తెలియదు. టీచర్స్తో పాటు పేరెంట్స్ని కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మేము స్టెప్ అని పేరు పెట్టి అదే పని చేశాం. ఎస్టీపీ స్టెప్ అంటే స్టూడెంట్స్, టీచర్సు, ఎడ్యుకేటర్సు, పేరెంట్స్ నలుగురితో కలిసి పనిచేయాలి ఎడ్యుకేషన్లో మార్పు రావాలంటే. ఇప్పుడు రేపు, నాడు, నేడు ఇవన్నీ జరుగుతున్నాయి. అంత రంగులు పూస్తూ ఉన్నారే కానీ మీరు పేపర్లు చూడండి, వీళ్ళకి నిజంగా యోగ్యత ఉందా ఎడ్యుకేషన్ని మార్చే? నాకైతే నమ్మకం లేదు. ఇదంతా బూటకం, కేవలము ప్రాపగాండా. నిజంగా టీచర్స్ ఇదని మన పేరెంట్స్ కూడా చాలామంది టెంప్ట్ అయిపోయారు. అక్కడ ఏదో చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ అని. ఎడ్యుకేషన్ ఎక్కడ ఫ్రీ ఉండదు, ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండకూడదు. ఎందుకంటే నీకు దానికి దీనికి చెల్లించినప్పుడే నీకు దాని విలువ తెలుస్తుంది. పేరెంట్స్ కూడా గ్రహించాలి, టీచర్స్ బతకాల. అక్కడంటే లక్షల రూపాయలు తీసుకుంటారు. మా టీచర్స్ చాలా తక్కువ శాలరీలో అద్భుతం చేస్తుంటారు. అందుకే మార్పు ఏదన్నా వచ్చిందంటే, రెవల్యూషన్ ఏమన్నా వచ్చిందంటే ప్రైవేట్ స్కూల్స్లోనే కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో మీరు ఎక్కడైనా చూడండి, ఒక్క ప్రయోగం చూపించండి నాకు, ఒక్క ప్రయోగం. ఎందుకంటే మాస్ పేరుతో అది ఒక తిరునాళ్ళు అన్నమాట. పేరెంట్స్ ఇది కూడా గ్రహించాలి. మీరు ఏమైనా ఆశలు పెట్టుకుంటే కొన్ని ఏండ్లు కూడా అక్కర్లే, కొన్ని నెలల్లో మీ ఆశలు నిరాశలు అయిపోతాయి. వీళ్ళ చెప్పేది చదువు అని. ట్రాన్స్ఫర్స్ కోసం కొట్లాట్లు, ఆ కనకదుర్గ ఫ్లైఓవర్ కింద ఇచ్చేస్తే పోలీసులు వాళ్ళందరినీ జైల్లో పెట్టడము, ఈ గొడవలే సరిపోయినాయి. కానీ మా టీచర్లు అట్లా కాదు. మా టీచర్లు టెన్షన్గా వస్తున్నారు, ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. నేను ఆన్లైన్ క్లాసులు అంటే నేను పత్రికలు ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ హిందూ అవన్నీ చదువుతాను కాబట్టి తెలిసింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ మొత్తంగా ఫెయిల్ అయింది, ఆన్లైన్ ఎడ్యుకేషన్లో పిల్లలకి ఏం రాదు చెప్తున్నారు. నేను కూడా అదే కరెక్ట్ అనుకున్నా. నేను ఒక పోయిటరీ కూడా రాశాను. ఏదైనా పిల్లల్ని డైరెక్ట్గా కళ్ళ చూసి వాళ్ళని ఇచ్చేసి మాట్లాడి ఆ సన్నిహితమైన దీంట్లో చదువు వస్తుంది, కానీ నువ్వు ఆన్లైన్లో ఏమొస్తుంది అనుకున్నా. అయితే అమ్మ ప్రతిసారి పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటుంది. మనకు ఆన్లైన్ విద్యార్థులు అక్కడ ఇక్కడ వెంకటగిరిలో, ఇక్కడ మోడల్ స్కూల్లోను, హై స్కూల్లో దాదాపు 400 మంది ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే రెగ్యులర్ క్లాసెస్కి వస్తున్నారు. మీకు తెలుసు రెగ్యులర్ క్లాసెస్లో ఉండే ఎఫెక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను అనురాధ వాళ్ళతో మాట్లాడుతుంటా, వాళ్ళు కూడా ఆన్లైన్ గురించి ఫార్గా ఏం లేరు పాపం. విధి లేక తప్పనిసరిగా ఆన్లైన్ చెప్పాల్సి వస్తూ ఉంది. వరలక్ష్మి కూడా నాతో అదే షేర్ చేసుకుంది. అయితే చెప్పాల్సి వచ్చింది. అయితే మనం విధి లేక ఎందుకు ఇట్లా చేయాలా అని మనసులో నాకు ఉంది. అయితే మొన్న పేరెంట్స్తో మాట్లాడుతుంటే ఆ పేరెంట్స్ ఇంద్రాణితో చెప్తున్నారు ఆన్లైన్లో వాళ్ళ అభిప్రాయాలు. మేడం,
ఎంత రిస్క్ తీసుకున్నారు మేడం. మాకు ఇప్పటికీ మేడం కోవిడ్లో పిల్లల్ని పంపించాలంటే భయమే మేడం. అయినా మీరు ఆన్లైన్లో పాఠాలు చెప్పి మమ్మల్ని చాలా సంతోషం పెడుతున్నారు మేడం. మా టీచర్సు ఎవరైతే టీచ్ చేస్తున్నారో అరవింద టీచర్సు, సునీత వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు మేడం. పిల్లలతో పాటు మేము కూడా నేర్చుకుంటున్నాం మేడం. ఆ క్లాసులు వింటా టీచర్స్ అందరూ కూడా ఆన్లైన్. నాకు అనిపించింది కేవలం డైరెక్ట్గా స్కూల్ నడపడంలోనే అరవిందకు పెద్ద ప్రశస్తి, పెద్ద కీర్తి, ప్రతిష్ట ఉంది అని నేను అనుకునేవాడిని. ఇప్పుడు ఏమనిపిస్తూ ఉందంటే ఆన్లైన్ కూడా సక్సెస్ అయిపోయింది. అందరూ కోరుతున్నారు, ఏం చేసేది. అయితే మనసులో నాకుంది అది కరెక్ట్ కాదు. పిల్లలు డైరెక్ట్గా ఇప్పుడు తాతగారిని ఎవరైనా వింటూ ఉండొచ్చును ఇంట్లో కూడా, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి చూపిస్తున్నారు కాబట్టి. అయితే డైరెక్ట్గా మనం పార్టిసిపేట్ అయ్యి మనము మాట్లాడుకోవడము, మనం డైలాగ్ జరిపే దీంట్లో ఉన్న ఎఫెక్టు అది రాదేమో అనిపిస్తుంది. జిడ్డు కృష్ణమూర్తిని అడిగేవాళ్ళు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదో వైబ్రేషన్స్ వస్తుంది, మాలో ఒక విధమైన కదలిక వస్తుంది, అది ఎందుకు మీ పుస్తకం చదివినప్పుడు అదే ఫీలింగ్ ఎందుకు రాదు అనేవాళ్ళు. పుస్తకం చదివితే రాదు, లేకపోతే ఆన్లైన్లో మనం వింటే, వీడియోలో మనం వింటే, టీవీలో మనం చూస్తే రాదు ఆ ఎఫెక్ట్ డైరెక్ట్గా. అందుకే టీచర్ ఎఫెక్టు, టీచర్ అవసరము ఎప్పుడూ ఉంది, ఎక్కడా ఉంది. పుస్తకము రీప్లేస్ చేయలేదు టీచర్ని. టీచర్ అవసరం ఎక్కడుంది? టీచర్ అవసరము అంటే నాలెడ్జ్ను వల్లించడంలో లేదు టీచర్ ఎఫెక్టు. హౌ టు థింక్ అనేది గమనించి టీచర్ నేర్పడంలో దాని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అందుకే హౌ టు థింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి తాత హౌ టు థింక్ అంటే, నువ్వు నేర్చుకునేటప్పుడు నీ మైండ్ ఎట్లా పనిచేస్తుంది గమనించడమే హౌ టు థింక్. అది చేసిన వాళ్ళు చాలా గొప్ప ఎడ్యుకేషనిస్ట్గా పేరు పొందినారు. జాన్ హోల్ట్ అని ఒక బ్రిటిష్ ఎడ్యుకేషనిస్ట్ ఉన్నాడు. ఇప్పటికే ఆయన చాలా గొప్ప, ఆయన ఆలోచనలు చాలామందిని కదిలిస్తూ ఉంటాయి. చాలామంది ఎడ్యుకేషనిస్టు జాన్ హోల్ట్ని కూడా చదువుకుంటూ ఉంటారు మాంటిసోరీతో పాటు. ఆయన రాసిన పుస్తకాలు హౌ చిల్డ్రన్ ఫెయిల్, హౌ చిల్డ్రన్ లెర్న్, 2 పుస్తకాలు, 2 క్లాసిక్సే. ఇంకా చాలా పుస్తకాలు రాసినారు, ఈ 2 క్లాసిక్స్. ఏంటి హౌ చిల్డ్రన్ ఫెయిల్, హౌ చిల్డ్రన్ లెర్న్ అంటే చిల్డ్రన్ నేర్చుకునేటప్పుడు వాళ్ళ మైండ్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయో గమనించి దాన్ని నోట్ చేశాడు ఆయన. ఆయనకుండే పిల్లలు చుట్టూ కూర్చుండేవాళ్ళు, మ్యాథ్స్ చెప్తుంటారు, 2+2 ఎంత అంటాడు, వెంటనే వాళ్ళ మైండ్ ఎట్లా పనిచేస్తుంది, బ్రెయిన్లో నర్వ్స్ ఎట్లా కదలిక ఇస్తుంది, ఎట్లా వాళ్ళు వర్క్ చేస్తుంది మైండ్ అనేది గమనిస్తాడు. వాళ్ళ మైండ్లో జరిగేది ఎక్స్రే తీసినట్ల ఆయనకు అర్థమవుతుంది. దాన్ని పెడతా వచ్చాడు. లాంగ్వేజెస్, సైన్సెస్, మ్యాథ్స్ ఎట్లా చిన్నపిల్లలే. హౌ టు థింక్ అనే దానికి టీచరు ఇప్పుడు కూడా ఉపన్యాస ధోరణిలో చెలరేగి చెప్తూ ఉంటాడు అన్నమాట. పిల్లల్లోకి అది వెళ్ళిందా ఏమీ పట్టించుకోరు. ఎప్పుడైతే పిల్లల్లో జరిగే, మైండ్లో జరిగే మొత్తము దీన్ని కూడా మనం గమనిస్తూ ఉంటామో అప్పుడు హౌ టు థింక్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది. ఎందుకు తాతగారు హౌ టు థింక్కే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అంటే, నాలెడ్జ్ది ఏముందమ్మా, నాలెడ్జ్ చాలా ఈజీ. ఇప్పుడు నువ్వు కంప్యూటర్ పెట్టుకున్నావా, లేకపోతే రోబో ఒకటి పెట్టుకున్నావా, రోబోట్స్ అన్నీ వచ్చినాయి. దానికి ఏదన్నా నువ్వు అడుగు, అది జవాబు చెప్తుంది. కంప్యూటర్స్, హ్యూజ్ కంప్యూటర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. నువ్వు ఏదన్నా ప్రపంచంలో ఏ సబ్జెక్టు గురించి ఏదైనా నువ్వు అడుగు, ఇట్ కెన్ ఆన్సర్. విశ్వనాథ్ ఆనంద్ చాలా గొప్ప చెస్ ప్లేయర్ అంటారు. ప్రపంచంలో కాస్ప్రేవ్ కూడా చాలా గొప్ప చెస్ ప్లేయర్ అంటారు ఇంటర్నేషనల్గా. వీళ్ళందరికీ విశ్వనాథ్ ఆనంద్కి వీళ్ళందరికీ గురువున్నట్ట కాస్ప్రోవ్. కంప్యూటర్ సృష్టించారు. కాస్ప్రోవ్తో ఆడే అంత ప్రతిభావంతమైన చెస్ కంప్యూటర్ని కూడా నిర్మించినారు. కాస్ప్రోవ్ అక్కడికి వచ్చున్నారు, చెస్ ఇక్కడ, అక్కడ కంప్యూటరు చెస్ ఆడుతూ ఉంది. కాస్ప్రోవ్ ఎత్తులేసినాడు. ఫస్ట్ టైం కాస్ప్రోవే గెలిచాడు. బట్ ఆడే దాంట్లోనే కంప్యూటరు మొత్తం ఆయన వేసే ఎత్తులు, ఆయన మైండ్ ఎట్లా పనిచేస్తుంది, ఎత్తులన్నీ, హౌ హిజ్ మైండ్ ఈజ్ వర్కింగ్ పట్టేసుకుంది. సెకండ్ టైం ఆడారు. సెకండ్ టైము
కాస్పరోవ్ ఏ ఎత్తులు వేసాడో అదంతా ఇది నేర్చుకుంది కాబట్టి సెకండ్ టైం కాస్పరోవ్ని ఓడించింది. డీప్ బ్లూ అంటారు దాన్ని, ఆ కంప్యూటర్ని. చాలా ఆశ్చర్యపోయినాడు కాస్పరోవ్. అందుకని మీ బ్రెయిన్స్ అంత కంప్యూటర్లో పెట్టేస్తున్నారు ఇప్పుడు. మీ టీచర్స్ ఎందుకున్నారనంటే మీ జీవితానికి ఏదైతే మీరు నేర్చుకున్నారో దానికి అప్లికేషన్ నేర్పించేకే టీచర్స్ ఉన్నారే కానీ విషయం కాదు. విషయం ఏముందమ్మా, కంప్యూటర్ అడిగితే చెప్తుంది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇచ్చేస్తే పుస్తకాల్లో కూడా తెలుస్తుంది. విజ్ఞాన సర్వస్వాలు అని తెలుగులో కూడా రాశారు. నేనైతే విజ్ఞాన సర్వస్వాలు ఇంపార్టెంట్గా ఉన్నప్పుడు అవి తిరిగేసేవాడిని. ఇట్లా డిక్షనరీస్ నేర్చుకోవాలి, డిక్షనరీ అంతా ఇచ్చేస్తే భాష వస్తుందని. నాకు ఇంగ్లీష్ని మాస్టరీ చేయాలనిపించింది. ఏం చేయాలా? అయితే నేను గాడి చాకరీ చేయను. గాడి చాకరీ చేస్తే ఊరికి విషయం వస్తుంది, నీకు నువ్వు ఎట్లా థింక్ చేయాలో తెలియదు. అందుకని నేనేం చేశాను, అది కాదు. లాంగ్వేజ్ అంటే ఏంటి? వర్బ్ గురించి నీకు తెలిస్తే నీకు లాంగ్వేజ్ వస్తుంది. తెలుగు అయినా అంతే, ఫ్రెంచ్ అయినా అంతే, జర్మన్ అయినా అంతే, ఇంగ్లీష్ అయినా అంతే, సాంస్క్రిట్ అయినా అంతే. సాంస్క్రిట్లో కూడా వర్బ్ అనేది. అందుకని నేను ఇంగ్లీష్లో ఎన్ని వర్బ్స్ ఉంటాయి నేను లెక్కేస్తే మొత్తము డిక్షనరీస్, తర్వాత వర్బ్స్ పైన డిక్షనరీస్ వచ్చినాయి, ఆక్స్ఫర్డ్ వాళ్ళు వేశారు. నేను అవి వచ్చేస్తే మహా అయితే 60,000 వర్బ్స్ని చదువుకుంటా పోతే నాకు లాంగ్వేజ్ని ఎట్లా ఉపయోగించేది తెలిసింది. హౌ టు థింక్ అంటే అది. అంతేగాని గుడ్డిగా కంటపటం కొట్టడం కాదు, మొండిగా ఇచ్చేయడం కాదు, వల్లించడం కాదు. ఇన్నాళ్ళు మన చదువు అంతా కూడా వల్లింపుతోనే సరిపోయింది. కాదు, అది చదువు కాదు. నువ్వు ఇప్పుడు మోడర్న్గా అన్నీ వచ్చినాయి కాబట్టి ఇంతకాలము ఇచ్చేస్తున్నప్పుడు మంత్రాలు చదివేవాళ్ళు, వేదాలు అంతా పురోహితులు. 3 రోజులు ఒక బ్రిటిష్ ఆయన అయితే ఒక మ్యారేజ్కి అటెండ్ అయినారు. దాంట్లో మంత్రాలు చదివే పురోహితులను చూసి ఆయన ఆశ్చర్యపోయినాడు, గుండె బాదుకున్నాడు. ఎట్లా జ్ఞాపకం ఉంది వీళ్ళకి, వల్లిస్తూ ఉంటారు. ఇప్పటికీ కొంతమంది బ్రాహ్మణులు వచ్చి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఎప్పుడైనా వాళ్ళు మంత్రాలు వల్లిస్తూ ఉంటారు. ఏది జరిగినా, రేపు మ్యారేజ్ జరుగుతూ ఉంది, అక్కడ కూడా బ్రాహ్మణులు ఇవే మంత్రాలు వల్లిస్తారు. ఏముండదు వాళ్ళ మైండ్లో, ఉత్తమ వల్లింపు అన్నమాట. దాని బదులు టేప్ రికార్డర్ పెడితే అయిపోయాయి కదా. ఎందుకమ్మా అది? టేప్ రికార్డర్ పెట్టే టేప్ రికార్డర్ ఇంకా పర్ఫెక్ట్గా వల్లిస్తుంది. వల్లించడం కాదు టీచర్ అంటే, వల్లించడం కాదు స్టూడెంట్ నేర్చుకుంటున్నాడంటే. దాని లోతు తెలిసి, దాని ఆనుపానులు తెలిసి దాన్ని నేర్చుకోవాలి. నేర్చుకోవడంలో హౌ టు థింక్ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అంతేగాని ఊరికే వల్లించేకి అవసరం లేదు. మోడర్న్ టైమ్స్లో అప్పుడు టేప్ రికార్డ్స్ లేవు. పురోహితులు వచ్చి, బ్రాహ్మణులు వచ్చి, వేద పండితులు వచ్చి, ఆ పండితుల్లో కూడా వంశాల్లో అదే పనిగా డిఫరెంట్ పండితులు ఉండేవాళ్ళు. చతుర్వేదులు అని ఉండేవాళ్ళు. చతుర్వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయన 4 వేదాలను వల్లిస్తాడు. అది కష్టమని త్రివేదుల అని వచ్చారు. వాళ్ళు 3 వేదాలని ద్వివేదులా వచ్చినారు. ద్వివేదుల సోమనాథ శాస్త్రి అని నాకు చాలా గొప్ప ఫ్రెండ్. ఆయన 2 వేదాల్లో పండితుడు. వాళ్ళ వంశమే ద్వివేదుల అని వచ్చిందనమాట. అది కాదు, ఇప్పుడు అది ఏమీ పనికిరాదు. కారణం ఏంటంటే మిషన్స్ వల్లిస్తాయి, అవే కాదు. అంతేకాదు అది థింక్ కూడా చేస్తాయి. కాస్పరోవ్ను ఓడించిన డీప్ బ్లూ అది థింక్ కూడా చేసింది, కాస్పరోవ్ను ఓడించింది. మైండ్ ఎట్ట పనిచేస్తుంది అనే దాన్ని బట్టి మైండ్ని స్టడీ చేస్తూ కంప్యూటర్స్ని వాళ్ళు నిర్మిస్తూ వస్తున్నారు. అందుకని దయించి మీరు ఇవన్నీ బాగా విన్నారు. అందుకని హౌ టు థింక్ అనే దాని గురించి మనం చాలా మాట్లాడుకోవాలా. అమ్మ ఈ సబ్జెక్టు ఇచ్చింది కాబట్టి దయించి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దీంట్లో ఇది ఈ ట్రెండు అరవిందలో దయించి అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి అరవిందలో హౌ టు థింక్ అనే దానిపైనే సబ్జెక్ట్స్ ఉండాలి. అంతేగాని వాట్ థింక్ అని దయించి. ఇంకొకటి, తాతగారు మీరు అట్లా చెప్తున్నారు, పరీక్షలేమో ఎంతసేపు కంటపటం కొట్టున్నాయి అంటున్నారు. అది వాళ్ళు కూడా తెలుసుకొని మార్చేస్తున్నారు. ఇప్పుడు పరీక్షల్లో కూడా హౌ టు థింక్ అనే దాన్ని బట్టే ప్రశ్నపత్రాలు తయారవుతున్నాయి. వాళ్ళు కూడా మారిపోయినారు. ఎడ్యుకేషన్ అంతా మారిపోతుంది. నేను డైరెక్ట్గా మోడీ చెప్పిందే విన్నాను, పేపర్లు కూడా చదివాను. మొత్తం ఎడ్యుకేషన్ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో టర్న్ కావాల్సింది. ఇంతకుముందు వాట్ టు థింక్ కాదు, హౌ టు థింక్ అనేది నేర్చుకోవాలా అనేది. డెఫినెట్గా
ఇది మనము ఫస్ట్ టైం ఇంత స్టూడెంట్స్ చాలా గొప్ప అటెన్షన్తో దీన్ని గ్రహించారనుకుంటున్నా. ఇది మనం ఇక్కడ ఏమి ఈ సమావేశాలు పెట్టినా, డైలాగ్స్ పెట్టినా, ఇది కేవలం అరవిందాకు లిమిట్గా మనం పెట్టడం లేదమ్మా. ఆవారా ఏం పని చేసినా కేవలం ఆవారాకి ఒక స్వార్థంతో పనిచేయడం లేదు. ఆవారా ఒక ఇన్స్పిరేషన్ అందరికీ. అట్లే అరవిందలో ఏం పెట్టినా, శ్రీనివాస్ రెడ్డి గారు ఏమి రికార్డ్ చేసినా అవన్నీ మిగతా అందరికీ ఇన్స్పిరేషను. అందుకని ఈ సెషన్స్ మొత్తం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక ఇదన్నమాట, ఒక డైలాగ్ని ప్రవోక్ చేయడం. మీరు దాన్ని గ్రహించండి. మీరు 15 నిమిషాల్లో రాసేది దయించి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా థింక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.